మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జలదంకి శాఖను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బుధవారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలో కేంద్ర సహకార బ్యాంక్ 23వ శాఖగా, ఉదయగిరి నియోజకవర్గంలో 3వ శాఖగా జలదంకి బ్రాంచ్ ప్రారంభమైంది. బ్యాంకు కార్యాలయం నూతనంగా నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం జరిపి ప్రజల అభివృద్ధికి బ్యాంకులు కృషి చేయాలని చెప్పారన్నారు. రైతన్నలు, అన్ని వర్గాల ప్రజలు బ్యాంకు సేవలను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జలదంకి బ్రాంచ్ మేనేజర్ నాగగాయత్రి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పులిగుంటి మధుమోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఒంటేరు జయచంద్రారెడ్డి, పూనూరు భాస్కర్ రెడ్డి, వైస్ సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి, గ్రంథి రాజగోపాల్ గుప్తా, టీడీపీ నాయకులు కంచర్ల వినోద్, దగ్గుమాటి మాల్యాద్రి రెడ్డి, చిత్తా బత్తిన మస్తాన్ రెడ్డి, ఏగూరి రఘు, రాకేష్ రెడ్డి, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, కుంకు చిన్న వెంకటేశ్వర్లు, పులిగుంట మహేంద్ర, ముచ్చాల మధుసూదన్ రెడ్డి, తిరుమల రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హలో
నమస్కారం తెలుపుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం మన జిల్లా సహకార బ్యాంక్ 23వ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రావడం జరిగింది. నన్ను ఇక్కడికి పిలిచిన CEO స్వరూపనేని శ్రీనివాస్ గారికి, అలాగే బ్రాంచ్ మేనేజర్ గాయత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ముదిరెడ్డి గారికి కానీ, మరి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా, కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, జలదంకి ప్రజానికానికి, జలదంకి ఆడపడుచులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇది ఉదయగిరి నియోజకవర్గంలో 3వ బ్రాంచ్. ఇది జిల్లా సహకార బ్యాంకు 3వ బ్రాంచ్. ఒకటి ఉదయగిరిలో ఉంది, ఒకటి విజయమూరులో ఉంది, తర్వాత మనకి ఇక్కడ జలదంకలో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ, రైతుల మీద డిపెండ్ అయి ఉంది. ఎంతోమంది ఫార్మర్స్కి ఉపయోగపడే బ్యాంక్ ఇది. ఇందులో మీరందరూ కూడా మీ సహకారం ఇచ్చి ఈ బ్యాంక్ ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అందరూ వచ్చి మీ డిపాజిట్స్ కానీ, లోన్లు కానీ, రకరకాల ప్రోడక్ట్స్, వాళ్ళ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ కాకుండా కొత్త ప్రోడక్ట్స్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఒకటి ఇక్కడ మీరు చూస్తే కళల సహకారం అని కొత్త ప్రోడక్ట్. ఇది బాగుంది ప్రోడక్ట్. ఇది కళల సహకారం అంటే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందే కళలకు రెక్కలు అని చెప్పి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒక ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. మనం ఎలక్షన్కి ముందే దగ్గర 80,000 మంది పైగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు, అంటే ఆడపిల్లలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అది ఓన్లీ ఫర్ గర్ల్స్కి. అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. మన గవర్నమెంట్ రాగానే వారికి బ్యాంకుల్లో లోన్లు వచ్చే విధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అటువంటి కార్యక్రమం వీళ్ళు ఒకటి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే పేరు కూడా అలాగే ఉంది, కళల సహకారం అని చెప్పి. మనం పేరెంట్స్గా పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యూచర్ గురించి కానీ మనం ఆలోచిస్తే, ఇతర దేశాల్లో ఉంది. ఇతర దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో పిల్లల గురించి ముందు నుంచి ఆలోచిస్తారు. పిల్లలు పుట్టగానే వాళ్ళు కాలేజీకి, అంటే వాళ్ళకి అక్కడ ఏంటంటే 12th గ్రేడ్ వరకు మనం పెట్టాల్సిన పని లేదు, ఫ్రీగా ఉంటుంది ఎడ్యుకేషను. కాలేజీకి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే పేరెంట్స్గా, కొత్త పేరెంట్స్, న్యూ పేరెంట్స్కి చెప్పేది, చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని కానీ మీరు కొంతగానే సేవ్ చేయగలిగితే రేపు పిల్లల కాలేజీకి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివే టైంకి వాళ్ళకి కొంత డబ్బు సమకూరే అవకాశం ఉంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల. మంచి ప్రోగ్రామ్ ఇది. అందరూ పేరెంట్స్ కూడా ఆలోచించేయండి. చిన్నప్పుడైనా కాకుండా కనీసం మీ పిల్లలు 10th ఇంటర్మీడియట్లో ఉన్నా కూడా ఇప్పుడైనా కూడా చేయొచ్చు అనుకుంటాను. ఇప్పుడైనా చేయొచ్చు మీరు. మంచి ప్రోగ్రామ్ ఇది. ఒకసారి దీని గురించి ఆలోచన చేయండి. అలాగే మైక్రో ఫైనాన్సింగ్, ఇది చిన్న స్మాల్ బిజినెస్ని ఎంటర్టైన్ చేయడానికి వారు ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే దీని మ్యాక్స్ ఎంత ఇస్తున్నారు? మ్యాక్స్ ఫస్ట్ టైం 1 lakh, సెకండ్ టైం 3 lakhs. అలాగే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక తోపుడు బండి చిన్న స్ట్రీట్ వెండర్ కార్ట్ పెట్టుకొని ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలంటే కూడా మీరు సహాయం చేస్తారు. సో అటువంటి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి ఆలోచన చేయండి, ఎవరైనా యూజ్ అయ్యే పని ఈ ప్రోడక్ట్ కూడా. అలాగే ఇంకా 2-3 ప్రోడక్ట్స్ రైతుల కోసం చెప్పడం జరిగింది. అవి మీకు తెలిసే ఉన్నాయి ప్రోడక్ట్స్. అలాగే మన మధ్యలో ఉండి సరిగ్గా చూడలేదు, చేయించ రమణయ్య గారు 2 లక్షలు డిపాజిట్ ఇచ్చారు. 2 లక్షలు డిపాజిట్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు బ్యాంక్ తరఫున. అలాగే మన మొదన్న ఫస్ట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది మొదన్న. మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు, ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలి పట్టణ మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు.
ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్, ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్, కావలి, నెల్లూరు జిల్లా. కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా